సిద్దిపేట జిల్లా దుబాక మండలం పెద్దగుంటవల్లి గ్రామంలో శ్రీ రేణుకామాత దేవాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. దుబాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కీర్తిరాజు, రిటైర్డ్ హెచ్ఎం వెన్నెల మల్లారెడ్డి అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో యువత చెడు మార్గంలో తిరగకుండా సన్మార్గంలో ఉండే విధంగా క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చదువులో ముందు ఉండాలి, ఆటలలో ముందు ఉండాలి. నేను కూడా వాలీబాల్ చిన్నప్పటి నుండి ఆడుతా ఒక గేమ్ కూడా ఆడేద్దాం. అయితే ఇంకోటి ఏమైతుందంటే ఈ మధ్యలో ఈ డ్రగ్స్ గురించి మీకు అవగాహన వచ్చిందో లేదో కానీ చాలా వరకు ఈ గంజాయి అనేది ఇప్పుడు విలేజ్ వరకు కూడా వచ్చింది అన్నట్టు. తెలియక మీకు దాని మీద అవగాహన లేక ఎవడో వీడు ఇప్పుడు కొంచెం ఇంటర్ చదివే పిల్లలు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళక్కడ అలవాటు చేసుకున్నది, ఆ అలవాటు తీసుకొచ్చి ఇక్కడ మీకు అలవాటు చేస్తారు. మీరు ఇట్లాంటివి ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ వేరే పిల్లలు కానీ ఎవరైనా కానీ మీకు దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మీరు పోలీసు వాళ్ళకి చెప్పాలి. 100 ఉంటుంది. దీన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సంబంధించి మీ డీటెయిల్స్ ఎవరికి మేము చెప్పము. ఎందుకంటే మీ ఫ్రెండ్ భవిష్యత్తును కాపాడాల్సింది మీరే. మీకు అలవాటు ఉండదు కానీ వాడు ఏదో ఎక్కడో అలవాటు చేసుకుని వాడి పేరు చెప్పకుండా వారు ఎవరి దగ్గర కొంటుండు, ఏం చేస్తుండు, ఎక్కడి నుండి వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ తాగేవాడిని మీరు కాపాడతారు. మీ ఫ్రెండ్ భవిష్యత్తు మీ చేతులలో ఉంటుంది. ఎందుకంటే అట్లా మా ఫ్రెండ్ ఒకడు అయిండు, మేము పట్టించినాము, చేసినాము, వాడు ఇప్పుడు బాగా చదువుతుండు, వాడు కూడా ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు. లేదు అంటే ఇదే అలవాట్లలో ఉంటే మన భవిష్యత్తు ఏమైందో ఇప్పుడు మనం ఆలోచించలేము. సో ఈ డ్రగ్స్ అవేర్నెస్ మీద మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనికోసమే ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు అంటే వాడికి ఎలాంటి చెడు అలవాట్లకు ఇష్టం ఉండదు అన్నట్టు. నువ్వు గేమ్స్ అలవాటు పడ్డావు, లేదు వేరే ఇతర క్రికెట్ ఇట్లాంటి దాంట్లోకి వెళ్తే మీకు ఇతర ఆలోచనలు చెడు అలవాట్లకి ఎటువంటి ఆలోచనలు రావన్నట్టు. సో మీరు ఈరోజు ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టి మీ అందరికీ వాలీబాల్ కిట్స్ ఇచ్చినందుకు రామచంద్రన్ గారికి, మరి ఇట్లా ఈ సభ పెట్టిన మహేష్ గారికి, మరియు మన గ్రామ సర్పంచ్ రెడ్డిసాబు గారికి, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీసీ కెమెరాలు సంబంధించి టెంపుల్ మేనేజ్మెంట్, చైర్మన్, విలేజ్ ఎల్డర్స్ అందరికీ పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మిమ్మల్ని చూసుకొని రేపు ఒక 10 మంది ఆదర్శం తీసుకోవాలి సార్, ముందుకు రావాలి అందరూ. ఎందుకంటే అది మన సేఫ్టీ పర్పస్, వేరే ఉద్దేశం కాదు. ఒక కెమెరా అనేది ఒక పోలీస్ తోటి సమానం. మనకు సీసీ కెమెరాలు ఉంటే చాలు, ఆ ధైర్యం వేరు, ప్రశాంతంగా ఉండొచ్చు. వాడన్న అఫెన్స్ చేయాలనుకున్న భయం అనేది ఉంటుంది. అందుకు సంబంధించి మీరు కూడా పోలీస్ తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ సార్ మల్లారెడ్డి సార్, వాస్తవానికి సార్కు పిల్లలంటే చాలా ఇష్టం. కిట్టు, డ్రెస్ కోడ్, ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్లో ఇప్పుడు డబ్బులు అనేది ఉండదు. డ్రెస్ అనేది మనిషిని ఒక యూనిటీ అనేది మనకు అంటే తయారు చేస్తుంది. డ్రెస్, కష్టపడే తత్వం, గేమ్స్ ఆడాలి, ఉత్సాహం, మోటివేషన్, ఇవన్నీ సంబంధించి సార్కి ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి ఆ కిట్టు సంబంధించి డొనేషన్కి ముందుకు వచ్చినందుకు మీకు కూడా సపరేట్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మా తరఫున, పోలీస్ తరఫున సార్ వాళ్ళు టీచర్లు మస్తు సబ్జెక్టు ఫుల్ మాట్లాడారు. వాస్తవానికి మీలాంటి టీచర్లు మాకు ఆదర్శం సార్. మీలాంటి వాళ్ళు అందరు కలిసి తయారు చేస్తే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మీరు నమ్మరో సార్, ఒక 25 ఇయర్స్ బ్యాక్ సేమ్ సిచ్యువేషన్లో ఇట్లనే నేను కింద ఒక లాగేసుకొని 10th క్లాస్లో అక్కడ మూల కూర్చొని ఉంటుండే. చాలామంది స్పీచ్ ఇస్తుంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనం మాట్లాడకపోతామా, మనకు కూడా రాకపోతుందా అని ఫీల్ అయ్యేది. ఆ అదృష్టం ఏందో కానీ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. తర్వాత ఇక్కడ ఏమన్నా మాట్లాడదామంటే పిల్లలు ఎక్కువ లేరు. ఒక ఉపాధ్యాయునికి పిల్లలు ఉంటే మాట్లాడద్దే. పిల్లలు అందరూ వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళ సమయం కూడా మించిపోయింది. నాన్న ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు కదా, దేశం మొత్తం గంజాయి మత్తుల
డ్రగ్స్ మత్తులా తులతూగుతుంది. వాట్సాప్లలో చూస్తుంటే తెలుస్తున్నది. వీటితోటి మన సంపూర్ణ ఆరోగ్యం దెబ్బతింటది, మానసిక పరిస్థితి దెబ్బతింటది. చదువుకు మనం ఎట్లా ప్రిపేర్ కాలేము, మనల్ని కన్న తల్లిదండ్రులకు కూడా బరువైపోతాము, నీ జీవితం వృధా అయిపోతుంది, దేశం కూడా నష్టం జరుగుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి వాటితో. కాబట్టి తప్పకుండా వారు చెప్పినట్టు వాళ్ళకి అందరికి కూడా మనం సహకరించాలి. తర్వాత పిల్లల మనసులు హృదయం అన్నీ కూడా మల్లెపువ్వు లాంటివి. మీరు అన్ని విషయాలు కూడా నిజమే చెప్తారనే విశ్వాసం మేము ఉపాధ్యాయులు మాకు తెలుసు. కాకపోతే పిల్లలు చదువుతో పాటు మానసికంగా ఎదగాలంటే, ఒక క్రమశిక్షణ రావాలంటే ఆటలు క్రీడలు తప్పకుండా అవసరం. క్రీడలు ఉంటే శారీరకంగా ఎదుగుతారు, మానసికంగా ఎదుగుతారు, క్రమశిక్షణ కూడా వస్తుంది. తర్వాత పరిస్థితులు కూడా అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబంలో మిమ్మల్ని ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చే గురువులు కూడా మీకు పాఠాలు బోధిస్తుంటారు. ఈ బోధన అనేది సామాన్యమైన విషయం కాదు. నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నా, మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఊళ్ళో పాఠశాల లేదు, మాకు అన్ని 30 ఇళ్ళు ఉంటాయి. మా తండ్రి ఏం చేసిందంటే, ఒక 13 మందిని మాట్లాడి అయ్యవారు నరసింహ పంతులని చదువుకోవాలి బిడ్డ అని ఆయన సంతకం పెట్టేస్తుంది అంతే. ఆయన ఎట్లా గుర్తించిండో చదువుకున్నా నాకు తెలియదు, కానీ ఆయన దగ్గర పెడితే 12 మంది వెళ్ళిపోయారు. 12 మంది వెళ్ళిపోయాక ఆ ఒక్క ఆయననే నాకు చదువు చెప్పిండు. నేను ఒక్కనే శిష్యుని, నాకు ఒక్కడే గురువు. వాళ్ళందరూ మామిడి పళ్ళు తిందురు, సీతాఫలాలు తిందురు, చెట్టు ఆడుదురు, చెట్ల మీదకి ఎక్కుదురు, పోటీలు ఆడుదురు. వాళ్ళని చూస్తే నాకు వాళ్ళతో ఆడుకోబుద్దాం. ఇంటికి వస్తే మా